ఇంతవరకు ఏ వరం తీర్చలేదు చెప్పు. మీకోసం ప్రాణత్యాగం చేసిన శ్రీకాళహస్తిల పేరు మీద పుణ్యక్షేత్రం వెలుస్తుందన్నారు. జగన్మాత, మీ మనసు తెలుసుకున్నాను. త్వరలోనే శ్రీకాళహస్తిలో జ్ఞాన ప్రసూనాంబికగా కొలువవుతావు. భక్తి, జ్ఞాన, వైరాగ్యముక్తిని ప్రసాదిస్తావు. అదెలా సాధ్యం? మానవ సంకల్పానికి దైవానుగ్రహం తోడవుతుంది. ఇక్కడ దైవ సంకల్పానికి మానవ ప్రయత్నం తోడవుతుంది. ఆయువుని పెంచే వాయులింగం అందరికీ పూజనీయమవుతుంది. కారడవి అఖండమైన జ్ఞానక్షేత్రమవుతుంది. ఒకడు జన్మించాడు, తరాలను తరింపచేస్తాడు. పుణ్యక్షేత్రానికి శ్రీకారం చుడతాడు. యుగాల వారధిగా నిలిచి జగానికంతటికి వెలుగును పంచుతాడు. ఈ ముక్కంటి దృష్టిలో పడిన ఆ కారణ జన్ముడు ఎవరు స్వామి?